అంటే జూన్ 24వ తారీఖున మన బాచుపల్లి లిమిట్స్లో ఒక స్నాచింగ్ జరిగింది. దాంట్లో ఒక మహిళ నుంచి 3 తులాల బంగారు చైను ఒక గుర్తు తెలియని వ్యక్తి స్నాచింగ్ చేసి పారిపోవడం జరిగింది. దాని తర్వాత రోజు 25వ తారీఖున జగద్గిరిగుట్ట లిమిట్స్లో ఒక అటెంప్ట్ అయింది, చైన్ స్నాచింగ్ అటెంప్ట్ అయింది. దాంట్లో ఒక 18 సంవత్సరాల మహిళ యాక్టివ్గా ఉండి సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వల్ల అక్కడ ఆ ఆగంతకుడు సక్సెస్ కాలేదు. వెంటనే నెక్స్ట్ 20 మినిట్స్లోనే జీడిమెట్ లిమిట్స్లో అదే ఆగంతకుడు మరొక మహిళ దగ్గర నుంచి ఒక 2 తులాలు స్నాచింగ్ చేయడం జరిగింది. సో ఈ 3 అఫెన్స్లో కూడా మనము సీసీ కెమెరాలు పరిశీలించగా మనకి ఒకే వ్యక్తి చేసినాడని తెలిసింది. బ్లాక్ పల్సర్ మీద ఒక దాంట్లో ముందు రోజు ఇక్కడ బాచుపల్లి దాంట్లోనేమో మాస్క్ పెట్టుకొని వచ్చినాడు, తర్వాత 2 అటెంప్ట్స్లో హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. కానీ అతని రూపురేఖల్ని బట్టి అతను ఒకే వ్యక్తిగా మేము గుర్తించడం జరిగింది. సో దానికోసం మేము ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ కలిసి బృందాలు ఏర్పాటు చేసి ఆ వ్యక్తి కోసం గాలిస్తుండగా ఈరోజు ఉదయం మాకు బాచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బాచుపల్లి ఎక్స్ రోడ్స్లో మాకు ఆ వ్యక్తి కనిపించడం జరిగింది. అతన్ని పట్టుకొని అతన్ని విచారించగా ఈ 3 అఫెన్స్లు నేనే చేసినానని అంగీకరించినాడు. అతని దగ్గర నుంచి ఒక పల్సర్ బైకు, 5 తులాల బంగారం, మొత్తం కలిపి 5 లక్షల విలువైనటువంటి బంగారం అండ్ పల్సర్ బైకు అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. సో అతన్ని ఈరోజు మేము రిమాండ్ చూపిస్తూ ఉన్నాము. ఒక పల్సర్ బైకు, 6 తులాల బంగారం, టోటల్ వర్త్ 5 లక్షల రూపాయలు. ఇతను రాజస్థాన్కి చెందిన వ్యక్తి. ఇతను గతంలో 2012 నుంచి 2015 వరకు దాదాపు 36 స్నాచింగ్లు చేసి ఉన్నాడు. అతని మీద పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరిగింది. పీడీ యాక్ట్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ రాజస్థాన్ వెళ్ళి సెటిల్ అయినాడు. మళ్ళీ ఆ తర్వాత అక్కడి నుంచి వైజాగ్లో సెటిల్ అయినాడు ఒక 4-5 నెలల కింద. మళ్ళీ ఆ గతంలో చేసిన 36 స్నాచింగ్లు చేసిన అనుభవంతో మళ్ళీ ఈ హైదరాబాద్కి సైబరాబాద్ లిమిట్స్కి వచ్చి ఇక్కడ స్నాచింగ్లు చేయాలని ప్రయత్నించినాడు. కానీ ఈసారి అతన్ని చాలా తొందరగా మన లోకల్ పోలీస్ అండ్ సైబరాబాద్ ఎస్ఓటి టీం సంయుక్తంగా కలిసి అతన్ని పట్టుకోవడం జరిగింది. దాంతో అతను ఈ 3 కూడా అతను రికవర్ ఇచ్చినారు. దీనికి మా లోకల్ ఏసీపీ గారు, సిఐ గారు అండ్ ఎస్ఓటి టీంని అభినందిస్తూ ఉన్నాను. మన సిపి గారి వాళ్ళ యొక్క గైడెన్స్లో, మార్గదర్శకత్వంలో ఇది క్యాచ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇతను వైజాగ్ నుంచి వచ్చి డైరెక్ట్గా చేసినాడు. లేదు, వైజాగ్ నుంచి వచ్చి అఫెన్స్ చేసి మళ్ళీ ఇంకా అఫెన్స్ చేద్దామని తిరుగుతూ ఉన్నాడు. ఆ క్రమంలో పట్టుకున్నాం అతను. వైజాగ్, ఇప్పుడు ప్రజెంట్ వైజాగ్లో. స్నాచింగ్లు చేశాడు.